విజయ్ నన్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నేను కూడా తన ముందు షాక్ అయినట్టు నటించాను. విజయ్ నాతో మీరేనా టిండర్లో నాతో చాట్ చేసేది అని అడిగాడు. నేను నేరుగా సమాధానం చెప్పకుండా తన ముందు కూర్చుని తల కిందకి దించి నేనే అన్నట్టు తలాడించాను. విజయ్కి తను ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఏం మాట్లాడకుండా అలానే కూర్చుని ఉన్నా. కాసేపటికి విజయ్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మీరు నేనని తెలిసే చాట్ చేశారా లేదా వేరెవరో అని చాట్ చేశారా అని అడిగాడు. నేను ముందు అబద్ధం చెప్దామనే అనుకున్నా, కానీ నిజం చెప్తే తను అర్థం చేసుకుంటాడని మీరని తెలిసే చాట్ చేశా అని చెప్పా. అప్పుడు విజయ్ ఇదంతా ఎందుకు చేశారని అడిగాడు. నేను నా పరిస్థితి అంతా వివరంగా చెప్పా. నా జీవితంలో ఆనందం లేదని, ప్రతిరోజు ఒంటరిగా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాల్సొస్తుందని నా బాధ చెప్పుకున్నా. విజయ్కి కూడా నేను పడుతున్న బాధ అర్థమైంది. నేను తనతో నాకు తోడుగా ఉంటారా అని అడిగా. అప్పుడు విజయ్ నాతో వెన్నెలా నువ్వు పెళ్లైన ఆడపిల్లవి, ఇవన్నీ చేయడం తప్పు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే మనసులో ఏదో బాధ మొదలైంది. నేను వెంటనే పెళ్లైన ప్రతి అమ్మాయికి స్వర్గ సుఖాలనుభవించే హక్కుంటుంది అన్నాను. ప్రతి అమ్మాయి తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది, తనను గట్టిగా హత్తుకుని పడుకోవాలనుకుంటుంది. కాని నేను పెళ్లైనా ఒంటరిగానే ఉంటున్నాను, కనీసం మా ఆయన నాకు కడుపు కూడా చెయ్యలేకపోయాడని అన్నాను. విజయ్ చూస్తుండగానే నా కళ్లలో నుండి కన్నీళ్లు వచ్చేశాయి. విజయ్ నన్ను ఊరుకోపెట్టడానికి ప్రయత్నించాడు. తను నాతో నేను నీకు నీ భర్త చేసేవాన్ని చేయలేను, కానీ నువ్వు ఒంటరిదానివన్న ఫీలింగ్ లేకుండా నీకు ఒక మంచి ఫ్రెండ్లా ఉంటాను అన్నాడు. కాసేపటికి నా కన్నీళ్లు కూడా తగ్గాయి. విజయ్ నాకు ఒక ఫ్రెండ్లా ఉంటానన్నాడు. నేను మనసులో ఈరోజు నువ్వు నాకు ఫ్రెండ్వి మాత్రమే కావచ్చు, కానీ తొందరలోనే నిన్ను నా వాడిగా చేసుకుంటా అనుకున్నా. అప్పటినుండి మేమిద్దరం షాపింగ్కి, సినిమాలు చూడడానికి కలిసి వెళ్లేవాళ్లం. కాని ఏ రోజు విజయ్ నాపై అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఒకరోజు నేను ఒక పెళ్లికి వేరే ఊరు వెళ్లాల్సొచ్చింది. ఒంటరిగా వెళ్లడం డేంజర్ అనుకుని విజయ్ని తోడురమ్మన్నాను. విజయ్ కూడా కాదనకుండా వచ్చాడు. పెళ్లిలో అందరూ నన్ను విజయ్ ఎవరు అని అడుగుతుంటే నేను మా బావ అని చెప్పేదాన్ని. పెళ్లి పూర్తయ్యేసరికి రాత్రైపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని విజయ్ నేను బైక్ మీద బయల్దేరిపోయాం. సడన్గా దారి మధ్యలో పెద్ద వర్షం. తప్పనిసరి మేము ఒక హోటల్ దగ్గర ఆగాం. హోటల్లో కూడా ఒక రూమే ఖాళీగా ఉంది. విజయ్ రూమ్ తీసుకోవడంతో మేము లోపలికి వెళ్ళిపోయాం. విజయ్ టవల్ తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో నేను నా చీరని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకుంటున్నా. వెనుకాల నుండి విజయ్ కన్నార్పకుండా నన్నే చూస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, విజయ్ వెన్నెలని ఎందుకలా చూశాడు, అసలు తరువాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీ దగ్గర ఇలా స్టోరీ రాయడానికి మంచి కాన్సెప్ట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి, లేదా ఛానల్ అబౌట్లోని మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. सुनो ये दिल कहे बार बार, प्यासा हूँ मैं सागर हो तुम। सुनो ये दिल कहे बार बार, प्यासा हूँ मैं सागर हो तुम। सुबह तक तुझ में जीना चाहूँ, सुबह तक तुझ में जीना चाहूं। उफ जवा हो नशा हो तुम, भीगे होठ ये तेरे कहे जो ना तू कहे, भीगे होठ ये तेरे कहे जो ना तू कहे, जो ना तू कहे, जो ना तू कहे।
सांसों की गर्मी तेरे तन की आग से होश मेरे उड़ने लगे। सांसों की गर्मी तेरे तन की आग से होश मेरे उड़ने लगे। पिला दे लबों से लगा के गले, प्यास अब ये अधूरी ना रहे। भीगे होठ ये तेरे कहे, जो ना तू कहे। भीगे होठ ये तेरे कहे, जो ना तू कहे, जो ना तू